హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీదేవి బ్లాగ్స్. ఈ టైంలో నేను అసలు ఈ వీడియో పెట్టకూడదు అనుకున్నానండి. కాకపోతే నా మనసు చాలా కష్టంగా ఉండి ఈరోజు నేను పెడుతున్నానండి. ఇది మా షాపు కొంచెం మనసు బాగాలేక అలా బీచ్ వరకు వెళ్ళానండి. అలా వెళ్ళి అక్కడ ఇది జగదంబ థియేటరు, అక్కడ క్లాక్ అది పెట్టారు. దాని తర్వాత కేజీహెచ్ రోడ్ అండి, ఇదంతా కేజీహెచ్. ఈ కేజీహెచ్ నుంచి దాటుకొని వెళ్ళాలి. ఆల్మోస్ట్ మీ అందరికీ తెలిసే ఉంటుందండి, వైజాగ్లో లేని వాళ్ళకైతేనే తెలియదు. కేజీహెచ్ నుంచి వెళ్ళి అలా బీచ్లోకి వెళ్ళి కొంచెంసేపు కూర్చొని వచ్చాము. కొన్ని ఛానల్స్ వాళ్ళు నాకు కామెంట్స్ అయితే పెట్టారండి, డబ్బులు దొబ్బుతావు, ఎవరెవరో అప్లోడ్ వీడియోస్ చేసుకొని డబ్బులు దొబ్బుతావు, నా మొహం చూస్తే నా సేము అనేసి పెట్టారు. నెక్స్ట్ ఎవరో అన్న సపోర్ట్ చేస్తేనే కానీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేశారని పెట్టారండి. ఆవిడ పేరు లత. నేను చెప్తాను ఫ్రెండ్స్. తర్వాత మీకు అది నేను రేపు మార్నింగ్ లైవ్ 10:30కి నేను ఫస్ట్ లైవ్ అనేది శారీస్ తెచ్చుకొని స్టాక్ పెట్టుకొని దీవాళీ తర్వాత స్టార్ట్ చేద్దాం ఫ్రెష్గా నేను అనుకున్నాను ఫ్రెండ్స్. నేను ఇంట్లో హోమ్ మేడ్ సోప్స్ చేస్తే ఎవరిదో నేను కాపీ కొట్టుకొని హోమ్ మేడ్ సోప్స్ చేశానని ఏవో రూమర్స్ చాలా మాటలైతే ఆడుతున్నారండి. నేను విన్నాను అది. నేను హోమ్ మేడ్ సోప్స్ అనేది కోవిడ్ టైంలో నుంచే స్టార్ట్ చేశాను. అంతకుముందు కూడా చిన్నప్పుడు మా బాబుకి నేను హోమ్ మేడ్ సోప్స్ చేశాను. కాకపోతే ఇలాంటి ఫ్లవర్స్ ఇవన్నీ అందరూ ఆన్లైన్ చూసేనండి నేర్చుకుంటారు. కొత్తగా ఓన్గా అయితే లేదు. మన తాతల మామూలుగా ఏమైనా వంటలు ఉంటుంది అవి తప్ప అందరూ ఆన్లైన్లో చూసి ఇప్పుడు అప్డేట్ అయిన తప్ప ఓన్గా ఇప్పుడు ఎవరు లేరు కదండి. అయితే చాలా రాంగ్గా మెసేజ్ పెట్టారు ఫ్రెండ్స్. అది ఎందువల్ల వచ్చిందో కూడా నేను వీడియోలో మీకు నేను లైవ్లోని నా ఫేస్ చూపిస్తూ నేను చెప్తాను. పిన్ చేసి మరి నేను ఆ ఛానల్ వాళ్ళు పిన్ చేసి మరి చెప్తాను. ఇప్పుడు వరకు చెప్పకూడదని అనుకున్నాను ఫ్రెండ్స్. నేను ఒకలాగా అడిగాను, వెంటనే ఆ మెసేజ్ డిలీట్ చేస్తాను. వాళ్ళకి అబద్ధాలు చేసి బిజినెస్ చేయొచ్చు, కానీ ఎంతవరకు మన పొట్టకూటి వరకు కొంతవరకే. ప్రతిదీ అబద్ధాలు చేసి కస్టమర్లు ఎందుకలా మోసం చేస్తారని ఒక మాట పెట్టానండి నేను టెక్స్ట్ మెసేజ్. దానికి చాలా అసభ్యంగా నాకు పెట్టారు మెసేజ్. పెట్టారండి. ఒక జెంట్ లేడీతో పెట్టించాడు. వాడికి దమ్ముంటే నా నెంబర్ తెలుసు, నా ఇన్స్టా ఐడి తెలుసు, అండ్ నా యూట్యూబ్ ఐడి తెలుసు. అవి నాకు ఫేస్ టు ఫేస్ పెట్టాలి. ఒక ఆడదాన్ని వెనకెట్టుకొని మాట్లాడాల్సినంత అవసరం అయితే లేదు. వాడు ప్రతి చేసింది మోసం, అబద్ధం. మోసం అని నేను ఎందుకు అంటున్నానంటే అండి, నేను ముందు నేను ఒక 30,000 రూపాయలు స్టాక్ కొనుక్కున్నాను, తీసుకున్నాను. దాని తర్వాత ఓకేనా ఆర్డర్ పెట్టాను. నాకు కొంచెం ప్రాబ్లం అయ్యి, ఆ ప్రాబ్లం ఏంటంటే నేను చెప్తాను, ఎందుకంటే ఇది వీడియో అంత లెంత్ రావట్లేదండి, నాకు కొంచెం ఛార్జింగ్ లేదు. అది రేపు నేను లైవ్లో క్లియర్గా చెప్తాను. ప్రస్తుతానికైతే లైవ్ అయితే మీరు చూడండి ఫ్రెండ్స్. రేపు మార్నింగ్ 10 o'clockకి దయచేసి ప్లీజ్ చూస్తే మీకు తెలుస్తుంది, ఎవరు ఏంటని తెలుస్తుంది. ఎవరి మాటలు నమ్మి ఒక లేడీని ఇలాగని కామెంట్ పెట్టడం ఎంతవరకు కరెక్ట్. ఇప్పుడు ఉన్నది దాంట్లో చూపించుకోవడంలో తప్పు లేదు, లేనిది అనేది కూడా గొప్పలుగా చూపించుకొని ఎవరినండి మోసం చేస్తారు కస్టమర్లని. నాకు ఇచ్చిన శారీ 3,500 3,000 చెప్తే అదే శారీ 2,500కి వస్తుంది. ఇప్పుడు మీరు ఆన్లైన్లో చెప్పిన ప్రైస్ ఇప్పుడు నేను అమ్ముకోవాలనుకుంటే నాకు తక్కువ రేట్ ఇవ్వాలి. అదే రేట్ నువ్వు నాకు ఇస్తే నాకు బాధ అనిపించింది. దాని తర్వాత నాకు ప్రాబ్లం అయింది. అవన్నీ నేను తర్వాత అయితే చెప్తాను ఫ్రెండ్స్. నేను రేపు లైవ్లో చెప్తాను. 1 hour పైన నేను లైవ్లో నా ఫేస్ చూపిస్తే చెప్తాను. ఛానల్ నేమ్ కూడా చెప్తానండి వాళ్ళది. ఎవరు వెళ్ళటోళ్ళు తెలుస్తుంది. మీకు వాళ్ళ కోసం తెలియాలంటే వాళ్ళ నెంబర్ కూడా నేను చెప్తాను.